పీఠం మీద నిలబడి ఎంతమంది విద్యను అభ్యసిస్తున్న ఎవరి కాలంలో మీ అందరి పిల్లలతో కూడా మాట్లాడడానికి భగవంతుడి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఆ స్టెప్ తర్వాత భర్త, అత్తమామ, వీటిని బట్టి కూడా చాలా ఆనందిస్తున్నాను నేను. ఎందుకంటే నన్ను ఈ స్టేజ్లో నిలబెట్టున్నాను. మరి ముఖ్యంగా ఇప్పుడున్న నా పిల్లలు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ నా వెనకుండి నాకు ఆర్థిక సహాయాలు చేస్తున్న నా కుమారులను బట్టి కూడా మీ ఎదుట నేను చెప్పుకోవడానికి చాలా ఆనందిస్తున్నాను. మీరు మీ దృష్టిలో అమ్మా నాన్నలు చాటులు ఉన్నారని మీరు అనుకుంటున్నారు, కానీ రేపటి తరంలో ట్రెండ్ సెట్టర్స్గా మీరు బయటకు వస్తారు. ఇందులో ఎంతమంది మీ యొక్క అభివృద్ధిని ఎంచుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ మీలో మీరే ఒక కొత్త అభివృద్ధి కార్యక్రమాల్లో ముందడుగు వేసే యోధుల్లా మీరు ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆడపిల్లలు ఈ ప్రపంచంలో తమకు తామే గొప్పలు సంపాదించుకునే ఒక మంచి మహిళలుగా గుర్తించుకుంటారు. ఆడపిల్లలు అనే మాటని దాటి మీరు ముందుకు వెళతారని నేను ఆశిస్తున్నాను. ఇప్పటివరకు నేను మేడమ్స్ చెప్పినవన్నీ నేను మాట్లాడదామని నిర్ణయించుకున్నాను, కానీ నేను ఏదైతే మాట్లాడదాం అనుకున్నానో మేడం గారు, తహసీల్దార్ గారు మాట్లాడారు కదండి. అయితే పేదరికాలు ఇవి ఎవరి మహిళలకి కూడా అడ్డు కాదండి. ఏం చేయడానికైనా అంటే మంచి విషయాలు సాధించడానికి మనలో విద్య ఎప్పుడైతే ఉంటుందో పరిజ్ఞానం పెరుగుతూ ఉంటుంది. మనం పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఏది మంచో ఏది చెడో తెలుసుకుంటాం. చెడుని విసర్జించి మంచిని ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళుతూ అనేక మందిని ప్రోత్సహిస్తే రేపొద్దు మీరే ట్రెండ్ సెట్టర్స్గా మారుతారు. సాధన ఆయన ఎందుకు పెట్టారంటే, నేను చిన్నప్పుడు నందివర్ధనం చెట్టు కింద మా నాన్నగారు మా అమ్మగారు వైద్యం చేసేవారంటే చిన్న చిన్న వైద్యాలు. వారేదో స్వార్థ సేవ చేసుకుంటూ దాని పక్కన ఏంటంటే వాళ్ళు చేసేది వైద్యం, పేదలకి వైద్యం అనమాట. వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయేవారండి వాళ్ళ పనులు. కానీ నాకైతే ఒక చిన్న రేడియో కొనిచ్చేసి చిన్న పట్ల మంచం చేయించారు. దాని మీద పడుకుని నందివర్ధనం చెట్టు కింద పడుకుని ఉండేదాన్ని. ఇది మీకు మరి హ్యాపీ అనిపిస్తే ఒకసారి మీరు అందరూ నా వైపు చూడండి. నందివర్ధనం చెట్టు దగ్గర చిన్న చిన్న మరచెంపుతో వాటర్ పెట్టుకున్నాను. స్కూల్ నుంచి రాగానే మా ఫ్రెండ్ ఒకటి ఉండేది నా చుట్టూ, నా పక్కన బ్రాహ్మణులను. తను నాకేదో శ్లోకాలు చెప్తూ ఉండేది, నవ్వుకుండేదాన్ని. పాట ఒకటి విన్నానండి నేను, సాధన చేస్తూ పదం కలిపితే సాధించలేనిది ఏముంది అని నా చిన్నతనంలో విన్నాను. అందుకని ఆ పాటను దృష్టిలో పెట్టుకొని సాధన పెట్టుకున్నానండి ఇప్పుడు ఆర్గనైజేషన్. ఎందుకంటే చిన్నప్పుడు విన్న పాట అది. సాధన చేయడం అంటే ఏంటి, సాధన చేస్తే ఏమొస్తుంది అని నేను అనుకున్నాను. తర్వాత మా హస్బెండ్ నేను ఒకసారి రాజీవ్ నగర్ రత్నంపేటలో 1998లో కాలిపోతున్నాయండి. మా ఇంట్లో పనిచేస్తే ఆవిడ ఇల్లు కాలిపోతుంది. ఆవిడ పాపం నలుగురు పిల్లలతో భర్త విడిచిపెట్టాడు. ఆ టైంలో ఆమె గిన్నెతో పొగలు చూసి బాబోయ్ బాబోయ్ మా ఇల్లు కాలిపోతుందని పరిపెట్టింది ఆవిడ వెనకాల. నేను నా హస్బెండ్ ఎక్కడ దివాన్ చెరువులో సెక్రటరీగా చేసేవారండి అప్పుడు, మా మేడం అయితే సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన నన్ను అక్కడ రాజమండ్రిలో ఉంచి ఆయన వెళ్తూ ఉండేవారు. నాకు సపోర్ట్ ఎవరు లేరు, నాకు ఏం చేయాలో తెలియలేదు. పాపం ఆవిడ అక్కడే విడిచిపెట్టేసి ఆ గిన్నెలను అక్కడ పెట్టేసి పిల్లల కోసం బరువు పెట్టింది. చిన్నపిల్లడు అప్పుడు ఆ పాకలో ఉండిపోయాడు. పాకలో ఉండిపోయినప్పుడు ఒక తల్లి ముసలిదే భర్త విడిచిపెట్టున్నారు. ఆ చిన్నపిల్లలందరూ బడికి వెళ్ళిపోయారు. ఈ పిల్లోని లేవదీసేవాళ్ళు లేరనమాట. 3 years బాబు. మరి అది సాహసం అంటారో మరి ఏమంటారో నాకు తెలియదు, కానీ నేను కూడా వెనకాల పరిగెట్టాను. నైటీతోటే పరిగెట్టుకెళ్ళాను. ఎక్కడ నటరాజ్ థియేటర్, ఎక్కడ కంబాలపేట, ఆ చట్టి బిడ్డను బయటకు తీసుకురావడం జరిగింది. తర్వాత ఆ గిన్నెలో కాలిపోతున్న వాళ్ళందరినీ చూసి అప్పుడు ఇన్స్పైర్ అయ్యాను అనమాట. ఇక్కడ ఏంటి రావాలని చెప్పేసి బాగా బాధ కలిగి మా వారికి ఫోన్ చేశానండి. అప్పట్లో ల్యాండ్ ఫోన్సే కదా ఉండేవి, సెల్ ఫోన్స్ కాదు. మాకు ఒకవేళ ఉన్నా కానీ మాకు అప్పట్లో అందుబాటులో లేవు. ల్యాండ్ ఫోన్ నుంచి కాల్ చేసి, ఆంటీ ఇలా కాలిపోయిందండి, ఇంట్లో ఏమీ లేవు, నాకు వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలని అనిపిస్తుంది అని. చిన్నప్పటి నుంచి చేసేదాన్ని. ఆ చిన్నప్పుడు ఏంటంటే ఉప్పర్ల పిల్లలు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి పనిలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి నైట్ స్కూల్ లాగా, లేకపోతే ఉదయం పిలిచి 1 గంట ఖాళీ ఉన్నప్పుడల్లా అక్షరాలు నేర్పించడం అది చేసేదాన్ని. ఇలాంటివన్నీ చాట్గా చేసేదాన్ని.
అడగలేదండి. ఇప్పుడు ఏంటంటే డేర్గా అడిగేశాను నేను, ఏమంటే నాకు సహాయం చేయాలని ఉంది, మరి మీరు ఎంకరేజ్ చేస్తారా, నా దగ్గర ఏమీ లేవు అంటే ఆయన అప్పట్లో 3000 నాకు ఇచ్చారండి. 3000 ఇచ్చి నువ్వు ఏమైనా చెయ్యాలనుకుంటే నాకు చెప్పి చెయ్యి, నీకు మంచి ప్లాన్ ఇస్తాను అని చేయాలన్నమాట. నాకు చాలా పుచ్చుకుందన్నమాట. అంటే ఒక విధంగా మనకి అంటే స్వతంత్రం లేదా, ఇంకా చెప్పి చెయ్యాలా అనిపించింది. అంటే వేరేగా తీసుకోకండి దానికి కూడా నేను పాజిటివ్ థింగ్ చెప్తున్నాను. చెప్పి చెయ్యి అన్నారు కదా అని ఆ రోజంతా నన్ను చెప్పి చేయాలంటే నాకు ఎందుకంటే మీరు ఎవడం అన్నా. అంటే ఆయన అన్నారు, చెప్పి చేయడం అంటే నేను ఏదో అని కాదు, దాన్ని ఎక్కువ కాస్ట్తో కొనిస్తే నువ్వు అందరికీ పెట్టలేవు, సరిపడిన మనీతో నువ్వు చేయగలిగితే అందరికీ చేస్తావు అని నా ఉద్దేశం అన్నారు. అన్న తర్వాత ఆ మనీతో నేను భోజనం వండించి వాళ్ళందరికీ పెట్టడం జరిగింది. ఆ రోజు అదే మొట్టమొదటి చారిటీ నేను 98లో వాళ్ళకి. ఆ తర్వాత 5 రోజుల తర్వాత నా దగ్గర ఉన్న బట్టలన్నీ పోగు చేశాను. మా పిల్లలవన్నీ ఒక్కొక్క జతే ఉంచాను, మిగిలినవన్నీ బయటకు తీసేసాను. మరి ఇంకొక జత ఉండాలి కదా వీళ్ళకి, నైట్ డ్రెస్సులు ఉన్నాయి ఒక్కొక్క జత, మిగిలిన బట్టలన్నీ కూడా ఒక చోట పోగు చేశాను. నొలక మంచం లాంటిది మా పక్కింటి వాళ్ళకు ఉంటే వాళ్ళ మంచం అడిగి బయట వేసి వీధిలో అందరినీ పిలిచానండి. లేడీస్ అందరినీ పిలిచాను. మీ దగ్గర ఉన్న బట్టలన్నీ ఒకసారి దయచేసి మీరు వాడని చిరిగిపోయినాయి అన్న సరే వేయండి. నా దగ్గర ఒక కుట్టు మిషన్ ఉంది, ఆ కుట్టు మిషన్తో వాళ్ళకు కొంచెం టాకాలు పోస్తాను, వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు కట్టుకుంటారు, బట్టలు లేకుండా బయట ఉన్నారని చెప్పి అనడంతో ప్రతి ఇంటిలో నుంచి వాళ్ళకి తోచిన బట్టలు వేశారండి. అక్కడ అఫ్కోర్స్ వాళ్ళు వేసుకొని మురికి బట్టలు కూడా వేశారు, బట్ అవి తీసేసి చాకలికేసి వెంటనే ఇస్త్రీ చేయించి వాటిని ఒక పార్సల్స్ చేయడం జరిగింది. తద్వారా అది సెకండ్ చారిటీ అయ్యింది. దానికి తోడుగా నేనేం చేశానంటే మా మదర్ని అడిగి అప్పట్లో 10 దుప్పట్లు చెప్పిన ఒక్కొక్కరు దానం చేయండి అమ్మా, మీరు చాలా బాగున్నారు కదా. మా మమ్మీ అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారండి. మా అమ్మగారు ఇంటి దగ్గరే డెలివరీ కేసులు చేసేవారు. ఆ డెలివరీ కేసు చేసి వాళ్ళ దగ్గర పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకూడదని చెప్పి మా అమ్మగారు ఏం చేసేవారంటే ఆవిడ ఉన్న దాంట్లో వాళ్ళకి పచ్చిం పెట్టి మళ్ళీ 3వ రోజు వాళ్ళకి బట్టలు కొనిచ్చి పంపించేవారండి, తల్లికి పిల్లకి కూడా. అలాంటి కట్టు నుంచి వచ్చాను. ఫుడ్ సవాయి ప్లస్ వేరే వేరే క్యాన్సర్స్ వ్యాధికి ఆయన ఆయుర్వేదం మెడిసిన్ తయారు చేసి బంగారంతో నేలలో ఏమంటారని పుట్టం వేసి అవన్నీ చేసి మా నాన్నగారు చేసేవారు. ఎవరికంటే వాళ్ళకి చేతికి సరిపడం మనే ఉండేది. వాళ్ళు 40 మంది అనాథ పిల్లల్ని పెంచారండి. వాళ్ళకి 40 మంది కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళు అయ్యి ఎక్కడికక్కడ జాబుల్లో ఉన్నారు. బట్ అలా అయితే మా నాన్నగారు అయితే చనిపోయారు, మా అమ్మగారు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. అయితే అటువంటి కడుపుని వచ్చాను కాబట్టి పేదవాడు కాదు కాబట్టి మీరు అంతకంత సహాయం చేయండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేశాను. మా అమ్మగారు ఏం చేశారంటే గురుడు పోసినప్పుడల్లా 100 రూపాయలు పక్కకు పెట్టి, ఆ టైంలో 100 అంటే చాలా ఎక్కువ, 100 రూపాయలు పక్కకు పెట్టి అప్పుడు దుప్పట్లు కొనిచ్చారండి. దుప్పట్లు కొనిస్తే 60 కుటుంబాలకు అక్కడ ఇవ్వగలిగాం. ఇంకా 80 ఏమైనా మిగిలిపోయినాయండి. 260 కుటుంబాలు అయితే కొంతమంది బయటకు వెళ్ళిపోయారు, కొంతమంది పేదలు మాత్రమే అక్కడ ఉన్నారు. అప్పుడు ఆ టైంలో ఏం చేస్తామండి, మళ్ళీ మా బ్రదర్ని అడిగితే టార్పాలిన్ పేపర్స్ కొనిచ్చారండి. అవి తీసుకెళ్ళి 4 కర్రలు కొని టార్పాలిన్ పేపర్స్ వాళ్ళకి చిన్న చిన్న గుడిసెలుగా ఏర్పాటు చేయడం అయింది. అది 98లో నా మొట్టమొదటి చారిటీ. దాని తర్వాత ఏం చేసామండి, ఒక ప్రీ స్కూల్ పెట్టాం. ప్రీ స్కూల్ ఎలాగో వాళ్ళతో పాటు వాళ్ళకిలాగా చిన్న పాకేసుకొని కాలిపోయిన ఇళ్లలో అక్కడున్న 60 మంది పిల్లలను పోగు చేసి ప్రతిరోజు ఇంత అన్నం వండి పెట్టడం ఒక ఆవిడకి అప్పగించి ఆ 60 మంది పిల్లలకి యూనిఫామ్స్ అవి కొని, అప్పట్లో బుచ్చి చౌదరి గారు ఉంటే ఆయన పిలిచామండి. ఆయన ఖాళీ లేక రాలేకపోయారు. ఈఎం కూర్మారావు గారు అని ఆయన వచ్చి ఓపెన్ చేశారు. ఆయన ద్వారా అక్కడ చిన్న యూనిఫామ్లు షూస్ ఇచ్చి వాళ్ళు ఇంగ్లీష్ బడికి వెళ్ళినట్టుగానే ఒక చిన్న బ్యాగ్ ఇచ్చి వాళ్ళు స్కూల్కి వచ్చి స్నానం చేసి యూనిఫామ్ వేసుకునేలాగా, వాళ్ళ తల్లిదండ్రులు ఉల్లిపాయలు కోసుకోవడానికి వాళ్ళ ఏమంటారండి పెళ్ళిళ్ళ కార్యక్రమాలకు అది వెళ్ళిపోతే వంటలతో ఉయ్యాల్లో ఉన్న పిల్లల్ని తెచ్చుకొని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయినా ఉయ్యాల్లోనే ఉండేవారండి కొంతమంది పిల్లలు. వాళ్ళని తెచ్చుకొని వాళ్ళ చెవులు క్లీన్ చేసి ముక్కులు క్లీన్ చేసి స్నానాలు చేయించి డ్రెస్సులు వేసి యూనిఫామ్తో కుర్చీలో కూర్చోబెట్టి చెప్పారు. అదే రాజీవ్ నగర్లో 12 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత అనుకోని విధంగా ఒక గట్టి ప్రయోగం మా మీద జరపబడింది. ఏంటంటే యాసిడ్ పోస్తానని ఒక టీం వచ్చారండి. అది ఎందుకు వచ్చారో మాకైతే తెలియదు. వాళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చారంటే మా పాటలో వాళ్ళు ప్రతిరోజు నైట్ వచ్చి అక్కడ
పెంట స్థలం ఇచ్చారండి మాకు. ఆ స్థలంలో కూర్చొని బడి చెప్తుండగా వీళ్ళు అక్కడ కట్టుకున్నాం అనుకోండి. ఆ ప్రదేశంలో వీళ్ళు ఉండేవారంట. ఈ పాకలకి ఆకులు తీసేసుకుని వాళ్ళు లోపలికి వచ్చి ప్యాకెట్లు ఆడేవారంట. మరి మిషన్లు ఎత్తుకుపోయారు. ఒక 2 మిషన్లు పెట్టి వాళ్ళకి మహిళలందరికీ, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకేమో యూత్కి ఏమో మధ్యాహ్నం, ఉదయం భర్త విడిచిపెట్టిన మహిళలకేమో ఉదయం చెప్పేవాళ్ళం అండి ట్రైనింగ్. ఒక టీచర్కి అప్పట్లో 2000 జీతం అండి టీచర్. ఆ 2000 ఎలా కష్టపడమో తెలియదు. ఒక 6 months జరిగేసరికి వీళ్ళ పాపను తీసేసి లోపలికి వెళ్ళడం మొదలుపెట్టారు. వాళ్ళు యాసిడ్ పోస్తామని బెదిరించి ఖాళీ చేయమని, స్కూల్ ఖాళీ చేయమని చెప్పారు. అదే స్కూల్లో వాళ్ళ పిల్లలు ఉన్నారు. అప్పుడు ఒక మాట మాత్రం నేను అన్నానండి, ఇది మేము విద్య కోసం, వాళ్ళ వృత్తి కోసం చేస్తున్న సర్వీస్. మీకు ఇష్టమైతే నేను వెళ్ళిపోతాను. మీరు యాసిడ్ పోసి అంత తప్పు ఇక్కడ ఏం జరగట్లేదు కాబట్టి మీరు వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతానని రిక్షా పెట్టుకుని సామాన్ వేసుకు వెళ్ళిపోతున్నాను. అనేకమైన పెద్దలు వచ్చారు. వాళ్ళు వచ్చే వెంటనే ఇది మా అల్లుడండి, ఏమనుకోవద్దండి, మళ్ళా మీరు తిరిగి మేము దీన్ని నిర్మించుకోవడానికి మేము అందరం కృషి చేస్తాం, మేమే పాకడతాం, మాకు మంచిని నేర్పించే మిమ్మల్ని వదులుకోమని చెప్పి వాళ్ళు బ్రతిమలాడటం జరిగింది. ఆ తర్వాత 2 సార్లు కాలిపోవడం జరిగింది. 2 సార్లలో కూడా మా స్కూల్ కూడా కాలిపోయింది. తర్వాత ఏం చేస్తామంటే ఇక వాళ్ళ అపార్ట్మెంట్స్ కట్టుకున్నారండి. నేను స్కూల్ అడిగాను, ఎవరు అందరు కలిసి స్కూల్కి మరి ప్లేస్ ఇవ్వాలి అంటే, మా 3-4 అంతస్తుల పైన మీ ప్లేస్ ఉంటుందండి, దాన్ని కట్టుకోండి అని. నాకు ఎందుకు నచ్చలేదు. పిల్లలు గవర్నమెంట్ పైనుంచి చూస్తే పడిపోతారు, ఏదైనా జరుగుతుంది, అల్లరి పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు అని చెప్పి భయపడి నేను నాకు ప్రత్యేకమైన ప్రదేశం ఇస్తే స్కూల్ పెడతాను, లేకపోతే నేను కాకపోతాను అని చెప్పాను. అన్నాను కానీ ఆగిపోలేదు. బట్ వాళ్ళైతే వేరే వేరే ప్లేస్కి వచ్చారు. వాళ్ళు క్వారీ మీద కొంతమంది వచ్చారు, కొంతమంది వేరే చోటుకు వచ్చారు. అలా డిఫరెంట్ పీపుల్ అయిపోయారు. అందువల్ల కొంచెం అక్కడ తీసేయడం జరిగింది. ఇలాగ అయిపోయింది. అలాగని మళ్ళీ రత్నంపేటకి మారేవాడిని మేము. రత్నంపేటకి మారినప్పుడు అక్కడ పిల్లల్ని కూడా ఫోన్ చేసి అక్కడ దొంగతనాలు, చిన్న చిన్న పిల్లలని దొంగతనాలు చేసి కొట్టించేసుకుని చైన్స్తో కట్టించేసుకుని అలా ఉండేవారు. పేరెంట్స్ని బట్టే, మీరు తప్పుగా తీసుకోకండి. వాళ్ళందరూ కొట్టడం, మళ్ళీ వీళ్ళని డబ్బులు తీసుకురాకపోతే అలా చేసేవారు. వాళ్ళ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ పిల్లలందరినీ చేర్చుకొని తెల్లవారుజామున చదివించడం, రాత్రి చదివించడం, మధ్యాహ్నం మా పనులు చేసుకోవడం. మా పిల్లలు అలాగే స్కూల్కి వెళ్ళిపోయేవారు బాక్స్ పట్టుకుని. వీళ్ళకి ఎలా చెప్పాలి, నాకున్న నా పరిజ్ఞానం చాలా తక్కువ. నేను తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కాదు. ఎలాగా అనుకుని అలాగే ఏదో 5th 6th వరకు చెప్పగలిగేదాన్ని ఇంగ్లీషు, అక్కడి నుంచి చెప్పలేకపోయేదాన్ని. నెమ్మదిగా మా హస్బెండ్ ఇన్వాల్వ్ చేసి ఈవినింగ్ క్లాస్లో ఆయనతో చెప్పించి ఏదో రకంగా పిల్లల్ని అక్కడ కూడా కౌన్సిలింగ్ ఇస్తే పిల్లలందరూ చక్కగా ఈ రోజున జాబులు చేసుకుంటున్నారు. అక్కడ కూడా ఫుడ్ ట్రైనింగ్ సెంటర్లు ఇచ్చాము. అక్కడ కూడా వాళ్ళకి ఓన్గా మిషన్లు కొన్నాం. ఎలా కొన్నామంటే వాళ్ళు హాఫ్ వేసుకుని మేము హాఫ్ వేసేదాకా మా జీతంలో నుంచే కొనిచ్చాము. అప్పుడు వాళ్ళు తల్లులు కూడా కొంచెం కుటీర పరిశ్రమ పెట్టుకున్నారు, చిన్నవి. వాళ్ళు ఇప్పుడు బాగున్నారు, ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ విడిచిపెట్టి మళ్ళీ కోరుకొండ ప్రదేశంలో, గుచ్చుంపేటలో, రాయుడుపాకల్లో అలా ప్రతి చోటుకి వెళ్ళడం. వాళ్ళు ఎవరైతే కాల్ చేస్తారో అక్కడికి వెళ్ళడం. వాళ్ళకి చిన్న చిన్న కార్యక్రమాలు ట్రైనింగ్లో వీళ్ళని లేపి నేను కౌన్సిలింగ్లో వీళ్ళని అడుగుతానండి, ఏం చదివారు ఏంటి అని అడుగుతాను. ఒక్కొక్కరు లేచి మేము ఏఎన్ఎం చేసామండి, మేము జిఎన్ఎం చేసామండి, లేకపోతే స్టాఫ్ చేసామండి అని చెప్పినప్పుడు మన లాంటి ఆర్గనైజేషన్స్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ధవళేశ్వరం, నిడదవోలు ప్లస్ విజయవాడ, కొత్తగూడెం, ఎక్కడెక్కడో సెంటర్స్ ఉన్నాయండి. వీళ్ళు ట్రైనింగ్ అయిన ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళ సర్టిఫికెట్స్ డబ్బులు కట్టుకోలేక ఇంటికి వచ్చి కూలి పని చేసుకుంటూ మన మిషన్ ట్రైనింగ్కి వస్తున్నారండి. వాళ్ళు క్యారేజ్ పట్టుకెళ్ళడం నాకు చాలా వేదన అనిపించింది. వాళ్ళు క్యారేజ్ పట్టుకుని కత్తి పట్టుకుని వెళ్ళడం నాకు చాలా బాధ అనిపించింది. వెంటనే రమ్య, నిరోష, ఎందుకమ్మా మీరు ఎంత బాగా చదువుకున్నారు, ఎందుకు మీకు ఈ పరిస్థితి అంటే, వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్తున్నారు, మెడిసిన్ బాగా ఇచ్చేస్తున్నారు, ఆ మెడిసిన్ ఉపయోగించే తీరు కూడా బాగా నేర్చుకున్నారు. నాకు మా అమ్మగారు వైద్యం చేయడం వల్ల నాకు కూడా వైద్యం తెలుసు, నేను డెలివరీ కేసులు అవి చేస్తాను. అయితే అలాంటి అవన్నీ తెలిసినప్పుడు నొప్పులకి ఏమి ఇంజక్షన్ ఇవ్వాలమ్మా అంటే సింథసిన్ ఇవ్వాలి మేడం అని. నాకు వెంటనే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంటి నువ్వు కూలి పనికి వెళ్ళడం ఏంటమ్మా, నువ్వు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని అంటే, మా వారు లవ్ మ్యారేజ్ అండి నాది అని. లవ్ మ్యారేజ్ అయితే నీకేంటి, నువ్వు జాయిన్ అవ్వచ్చు కదా హాస్పిటల్లో. అప్పుడు ఏడుస్తూ చెప్పింది, నాకు కూలి పనికి వెళ్ళొస్తే 200 వస్తుంది మేడం, 100 ఇల్లు గడుస్తుంది, 100 నేను ఏం చేయను మేడం అని. ఆవిడ ఎంత కట్టాలంటే 22,000 కట్టాలండి. వెళ్ళి ధవళేశ్వరం మా బాబుని తీసుకుని ధవళేశ్వరం కదా ఇప్పుడంటే గోపాలపురం దగ్గర ఏదో ఊరు చెప్పింది, అమలాపురం వెళ్ళాం. అక్కడ ఒక హాస్పిటల్ ఉంది కదా మేడం, పెద్ద హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్.
కిమ్స్ హాస్పిటల్లో అమ్మాయి ట్రైనింగ్ అయ్యింది, అక్కడ సర్టిఫికెట్స్ తీసుకున్నాం. నాకు కొంచెం మెమరీ తగ్గింది, నాకు మేము గుర్తు చేస్తుంది. అక్కడ నుంచి కిమ్స్ నుంచి మళ్ళీ ఆవిడ సర్టిఫికెట్స్ ఎక్కడో ఉండిపోయి చిక్కుపోయేలా ఉన్నాయి. మేము ఫైల్ చేసి చాలా కాలం అయిపోయిందండి, 8.5 years అయిపోయింది. కాబట్టి మేము ఇవ్వండి అని చెప్పి సార్ అంటే మనీ కట్టి ఆయన కాళ్ళు పట్టుకుని మొత్తానికి సర్టిఫికెట్లు తెచ్చామండి. సాయంత్రానికి ఈరోజు అన్న అమ్మాయి కొవ్వూరు ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ అయితే ఆ అమ్మాయి 17,000 ఉంటే ఆ అమ్మాయి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ చదివించాడండి ఆ అమ్మాయి కూలి పనికి. ఆ అబ్బాయి దగ్గర డబ్బులు లేక తెచ్చుకోలేకపోయాడు. ఇద్దరికి తీసుకొచ్చామండి జిఎన్ఎంఏ అని. సరే మీరు వచ్చారు కదమ్మా, మరి ఏం చేస్తారు అంటే ఏం చేయము చెప్పండి మేడం అన్నారు. కూర్చోబెట్టాం. అమ్మ మన గ్రామం పురుషోత్తపట్నం, ఈ గ్రామంలో ఇంకా తాటాకులు పాకులు ఉన్నాయి కానీ గోడలు లేవు, ముసలోళ్ళు కూడా. ఈ గోడలు లేని ప్రదేశంలో అసలు వైద్యం ఏమవుతుంది, సీతానగరం ఉండాలి ప్రతిదానికి. నేను వచ్చిన కొత్తలోనే ఒక జ్వరం వచ్చిన అబ్బాయి సీతానగరం వచ్చేలోపు చనిపోయాడు. మీకు ఐడియా ఉందండి? సీతానగరం వచ్చేలోపు చనిపోయాడని నాకు వినపడిందండి. అదొకటి తెలిసింది. ఇక్కడ ఎలాగైనా హాస్పిటల్ చిన్నదైనా పెట్టాలి, చిన్న హాస్పిటల్ లేకపోయినా కనీసం డోర్ టు డోర్ ఇంజెక్షన్ చేసే సదుపాయం అన్నా కావాలి అని అనుకున్నామండి. నేను అనుకున్నప్పుడు ఈయన అన్నారు, నువ్వు చేస్తానంటే నాకు బాగానే ఉంది, ఆర్థికంగా ఎవరు చేస్తారు, ఆర్థికంగా ఎలా వస్తుంది, దేవుడు చూసుకుంటాడండి, మనకే ముందుకు అడిగేద్దామని చెప్పి ఒక మాట అంటామని జరిగింది. ఒక్కొక్క గొలుసు ఒక్కొక్క ఉంగరాలు తీయడం మొదలుపెట్టిన తర్వాత మా అత్తయ్య గారి ఇంటి దగ్గరికి వచ్చేసరికి నాకు ఏ సపోర్ట్ ఉండదండి. అక్కడ ఉన్న ప్రదేశంలో నా స్టూడెంట్సే నాకు సపోర్ట్. ఎవరంటే స్వింగ్ సెంటర్స్ పిల్లలే. వీళ్ళని పిలుచుకొని అమ్మ ఏం చేద్దాం మరి ఎలా ఉంది కదా అంటే, మేడం మీరు చేయండి మేము వెనుకుంటామండి. సరే డోర్ టు డోర్ మీరు చేయండి అమ్మా, మీకు 5,000 జీతం ఇస్తాను నేను, డోర్ టు డోర్ చేసేయండి, 1 గంట ఉదయం 1 గంట ఈవినింగ్ 2 పేటలు కవర్ చేసుకోండి, ఎవరు బాగాలేదన్నా వాళ్ళకి ఇంజెక్షన్ చేయండి, మెడిసిన్ ఇవ్వండి. సీతానగరం వెళ్ళే లోపు వాళ్ళు బాగుంటే మనం పేరు చెప్పుకుంటారమ్మా, రమ్య చేసింది ఇంజెక్షన్ అంటారు, మేడం ఇచ్చారని అందరూ, నిరోష చేసింది వైద్యం అంటారు, మీ పేరే ఉంటుంది, చేయండి అమ్మా. మరి ఏదైనా ఒకవేళ రియాక్షన్ వస్తే పరిస్థితి ఏంటి అని అంటారు, మీ సర్టిఫికెట్ చూపించండి, ఒక ఆర్ఎంపీ డాక్టర్ని వేస్తాను, ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి అప్పుడప్పుడు చూస్తారని పెట్టారు. తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ రావడం జరిగింది, కానీ 3 months అతను మెయింటైన్ చేయలేకపోయాం. అది ఇప్పుడైనా మళ్ళీ మరి నిర్మించాలని అనుకుంటున్నాం. ఆ విషయంలో మాత్రం నేను కొంచెం వెనకబడ్డాను. బట్ వైద్యం చేయడంలో బయటకు తీసుకొచ్చి వాళ్ళు వైద్యం చేయించడం మాత్రం చేస్తున్నామండి. మెడికల్ క్యాంపులు పెడుతున్నాం, కళ్ళద్దాలు వేపిస్తున్నాం, కళ్ళ ఆపరేషన్స్ చేపిస్తున్నాం. ఒక చిన్న బాబుకి 3 months బాబుకి హైదరాబాద్ తీసుకెళ్ళి హార్ట్ ఆపరేషన్ ఓన్గా చేయించి తీసుకొచ్చానండి. అమ్మాయి ఇప్పుడు మా ఫుడ్ ట్రైనింగ్లో టీచర్గా చేస్తుంది. ఆ బాబుకి ఇప్పుడు 5th year మేడం. 5th year అయితే ఆ బాబు వచ్చినప్పుడల్లా ఆవిడ అంటుంది నన్ను, మేడం మీ దానం మేడం అంటారు. కాదండి, నా దానం కాదు, ఆ అమ్మాయి ధైర్యం చేసి రావడం, ఆ అమ్మాయి గొప్పతనం. నా బిడ్డ ఏమవుతాడో ఈవిడ నాకు తీసుకెళ్తుందని అనుకోకపోవడం ఆవిడ గొప్పతనం. దానం అయితే మనం చేయగలం, కానీ ప్రాణాన్ని నిలబెట్టేది భగవంతుడు ప్లస్ వాళ్ళ తల్లి. తల్లి ప్రేమను ఎప్పుడు మర్చిపోకండి. తల్లిదండ్రులు దూరంగా తల్లి ఇచ్చిన ధైర్యం లేదని మీకు గ్రంథాలు చెప్పాయి, బట్ మీరు తల్లిని ఫ్రెండ్లా చూసుకోండి. కోపం ఉంటే తల్లికి అది మీ ప్రేమ కోసమే కానీ మీ మీద ఉన్న గొప్పతనం కోసం కానీ ఆవిడ కోప్పడేది, కానీ మిమ్మల్ని విరోధం చేసుకోవడానికి ఏ తల్లి కోప్పడదు, ఏ తండ్రి కూడా మిమ్మల్ని దూరం చేసుకోవడానికి ఏ తండ్రి కోప్పడు. మీరు తల్లిదండ్రులను ఎప్పుడైతే దైవంలాగా పూజిస్తారో, మరి అలాగే పొద్దున భర్త వస్తే భర్తను ఎంత గౌరవిస్తారో, మీ అత్తమామల్ని ఎంత గౌరవిస్తారో అంత గౌరవం కూడా ఇప్పుడు మాకున్నట్టుగానే మీకు దక్కుద్ది. అర్థమవుతుందా నాన్న? మీరందరూ చిన్నపిల్లలు అని నేను అనుకోవట్లేదు, ఎదుగుతున్నారు కదా, యవ్వనంలోకి వచ్చారు కాబట్టి మీకు ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఆలోచనలన్నీ మీకు తక్కువ కరెక్టా మీకే తెలుసు. నేను చెప్పేటంటే మీరు ఎక్కువ చదువుకున్నారు కదా, మీకే తెలుసు, మీరే 10 మందికి చెప్పగలరు. కాబట్టి మీరు అందంగా చక్కగా ప్రపంచంలో తిరుగుతూ అనేక మంచి పనులు చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా ఒక మంచి యోధులుగా తయారవ్వాలని, మంచి భాగ్యవంతులుగా ఉండాలని, మీ గురువులకు మంచి పేరు, తల్లిదండ్రులకు మంచి పేరు, భగవంతుడికి మంచి పేరు, మీ యొక్క పిల్లలకు మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ